అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టి తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తేల్చుకోవడంలో డైలమాలో పడింది. తొలుత రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు కాలడ్డు పేశారు. దీంతో సీఎం ఇష్యూ అధిష్టానం చెంతకు చేరుకుంది. ఇవాళ సాయంత్రానికల్లా సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇస్తామని ఖర్గే ప్రకటించారు. సీల్డ్ కవర్లో సీఎం పేరును ఏఐసీసీ వర్గాలు రాష్ట్రానికి తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా హస్తం నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేడర్ మొత్తం రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులకు కేబినెట్ హోదా కల్పించినా రేవంత్ రెడ్డికి మాత్రం సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ ఉపేందర్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా సీఎం ఎవరు అవుతారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో దాదాపు 9 సీట్లకు పైగా అన్ని చోట్ల కూడా ఏకఛాత్ర ఆధిపత్యంపై బలమైనటువంటి ఓటింగ్ సరళి పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఇతర రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరు ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తి, శక్తి అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి ఎవరు సీఎం అవుతారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతల్లో బట్టి విక్రమార్క పేరు ఉంటుందని చెప్పేసి భావించారు. కానీ రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి కూడా బలమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు అంటే ప్రధానంగా బౌద్ధ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర నిర్వహించినటువంటి బట్టి విక్రమార్క కూడా పేర్లు అక్కడక్కడ కొన్ని వినపడుతున్నప్పటికీ మెజార్టీ పీపుల్స్ ఈ రాష్ట్రంపై కమాండింగ్ కేసీఆర్ పాలనకు తీరేటటువంటి పాలన అందించగలిగే శక్తి సామర్థ్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నటువంటి కూడా ప్రజానికం కూడా ఎక్కువ మంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే బట్టి విక్రమార్కకు సంబంధించి ఖమ్మం జిల్లా ఒక ప్రధానమైనటువంటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి నేతగా, అదే నేపథ్యంలో జేఎన్టీఏలో ఎకానమీపై పట్టున్నటువంటి నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చైనా సరే డిప్యూటీ సీఎం తో పాటు ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నటువంటి కూడా అభిప్రాయం వ్యక్తపరుస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సంబంధించి ఇచ్చేటువంటి పిలుపుల్లో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా భారీ మొత్తంలో జనం సమీకరణ రావడంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా టీడీపీకి కాస్త బలమైనటువంటి ఓటికి ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ కి ఆ ఊపు, అదే నేపథ్యంలో ఒక ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పవర్ఫుల్ లీడింగ్ కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సంబంధించి అదే నుంచి కూడా బలమైన అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడుగా ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి ప్రజానీకం కూడా రేవంత్ రెడ్డిని సీఎం గా కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడక్కడ కొంత మధుర నియోజకవర్గం కొన్ని ప్రాంతాలలో ఖమ్మం జిల్లాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నా సరే మెజార్టీ పీపుల్స్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ప్రియా, అయితే ఉపేందర్ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల నుంచి అన్నింటినీ కలిపి చూసుకుంటే ఎక్కువగా ఎన్ని నియోజకవర్గాలు బట్టిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది రేవంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీఎం గా? ప్రియా, ఖమ్మం జిల్లాకు సంబంధించి పర్ఫెక్ట్ కమాండింగ్ ఉన్నటువంటి లీడర్ గా బట్టిని చూడట్లేదు. ఖమ్మం జిల్లాలో బట్టికి మధుర నియోజకవర్గంగా ఉన్నటువంటి కమాండింగ్ మిగతా 9 నియోజకవర్గాల్లో కొంత ఉండకపోవడం అనేది కొంత ప్రధాన ప్రభావం చూపుతా ఉంది. అటు వైరా నియోజకవర్గంలో బట్టి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడక్కడ కొంత ఉన్నప్పటికీ దాదాపు 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డిపై ప్రకటన కాంగ్రెస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో గతంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడిగా బాధ్యతలు వ్యవహరించినటువంటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆ రకమైనటువంటి శైలి చేయగలుగుతాడా లేదా అనేటువంటి దాంతో పాటు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలో భాగంగా, కుల సమీకరణలో భాగంగా దాదాపు 43 మంది పైగా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతలు ఉన్న నేపథ్యంలో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి సామర్థ్యంపై కూడా ఏఐసిసి
అంచనా వేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదే నేపథ్యంలో అటు బట్టిని రేవంత్ రెడ్డి తక్కువగా కావచ్చు, రేవంత్ రెడ్డిని బట్టికి ఎక్కువగా కావచ్చు, ఎవరిని కూడా తక్కువగా చూసే అవకాశం కూడా ఏఐసీసీ చేయదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. టెక్నికల్ గా సీఎం పదవి ఎవరిని వరించినా సరే బట్టికి ఆ రకమైనటువంటి ప్రాధాన్యతతో పాటు గుర్తింపు ఖమ్మం జిల్లా నుంచి వస్తుందని చెప్పేసి ఖమ్మం జిల్లా అటువంటి రాజకీయ నాయకత్వం కూడా ప్రధానంగా అంచనా వేస్తా ఉంది. ఇటు చూసుకుంటే సీనియర్ అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఎవరు సీఎం అయినా సరే ఆయన మార్గంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, కాంగ్రెస్ యొక్క అభ్యున్నతి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమైన నేతలకు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. వీళ్ళ బాటలోనే ప్రధానమైనటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా సత్తుపల్లిలో రాగమయ్యతో పాటు ఖమ్మం సంబంధించి పాలేరుకి సంబంధించి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, అటు వేరే రామదాస్ నాయక్ తో పాటు ఇల్లెందు కోరం కనకయ్య, అదే నేపథ్యంలో అశ్వరపేట జారే ఆదినారాయణ, కొత్తగూడెంకి సంబంధించి కోరనేని సమస్యలు సిపిఐ కూడా కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో అటు పాయ వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి ఆకాంక్ష ప్రధానంగా రేవంత్ రెడ్డిపై ప్రధానంగా చూపుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో భట్టికి సంబంధించి చేసినటువంటి కష్టాన్ని ఆ తగినటువంటి ప్రతిఫలాన్ని గుర్తించే విధంగా కూడా డిప్యూటీ సీఎం హోదానా లేదా ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారేమో అనేటువంటి కూడా ప్రధానంగా వేచి చూస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి సంచలనాత్మక మార్పు అంటే ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించేటువంటి ప్రధానమైన నాయకుడిగా ఉన్న తర్వాత ఆ తర్వాత గట్స్ ఉన్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉంటాడు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజానీకం అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. ప్రియా, థ్యాంక్ యూ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులను కేబినెట్ హోదా కల్పించినా రేవంత్ రెడ్డికి మాత్రం సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం రిపోర్టర్ శ్రీనివాస్ తెలియజేస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఆ ప్రజలంతా ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముద్ర వేసుకొని కేసీఆర్ని తట్టుకొని తగినటువంటి పద్ధతుల్లో పార్టీని భుజాల పైన వేసుకొని మోసినటువంటి రేవంత్ రెడ్డికి సీఎం పదవి తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో కోరుకున్నటువంటి నేపథ్యంలో ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి 4 సీట్లు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అయితేనే తగినటువంటి ఈ యొక్క కేసీఆర్ కి ధీటుగా పరిపాలన అందించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డికే ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భుజాలపైన వేసుకొని అందరితోటి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లతోటి సఖ్యతగా మెలుగుతూ తనదైన పద్ధతిలో ప్రజలతోటి ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఇస్తూ కార్యకర్తలకు అలాగే జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, సీనియర్ నాయకులకు తనదైన పద్ధతిలో సంకేతాలు ఇస్తూ పార్టీని భుజాలపైన వేసుకొని కేసీఆర్ ని ఢీకొంటే ఈ యొక్క అధికారం చేపట్టారని చెప్పేసి స్థానిక జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ యొక్క పదవికి అర్హుడైనటువంటి రేవంత్ రెడ్డికే దక్కాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇదే నెలలో ఉన్నటువంటి 27వ తేదీన సింగరేణి ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో సరైన ధీటైన నాయకుడు ఈ యొక్క గెలుపొందాలంటే, ఈ యొక్క ఎలక్షన్లలో గెలుపొందాలంటే సరైన నాయకుడు రేవంత్ రెడ్డి అవి ఉంటేనే, ఈ యొక్క సీఎం పదవిలో ఉంటేనే వీటన్నిటిని కూడా ఎలక్షన్లలో ముందంజలో ఉండగలుగుతాము, పార్టీని బలోపేతం చేయగలుగుతాము. ఇంకా బలోపేతం చేసి తప్పనిసరిగా ఈ యొక్క పరిపాలన అందించగలిగేటువంటి సరైన ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు కోరుకుంటున్నారు. ప్రియా, థ్యాంక్ యూ.
రేవంత్ రెడ్డినే సీఎం కావాలని నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ కేడర్ నేతలు కోరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు గాను 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో రేవంత్ చరిష్మా సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయిందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 9 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించారు. 12 నియోజకవర్గాలకు గాను 11 చోట్ల విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక సీఎం అభ్యర్థి పై సందిగ్ధం కొనసాగుతుండగా క్యాడర్ మాత్రం రేవంత్ నే సీఎం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు సీఎంగా? దీనికి సంబంధించినటువంటి గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ రాలేదు. ఈసారి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పీసీసీ పగ్గాలు తీసుకున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక జోసు పెరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఎన్నికల్లో చూసినట్లయితే మెజార్టీ కూడా ప్రధానంగా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన క్రమంలో ఒక నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 12 నియోజకవర్గాల మొత్తంలో చూసినట్లయితే ఈ ఒక నియోజకవర్గంలో కూడా స్వల్ప ఆధిక్యతతో మన బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచడం జరిగింది. ఓవరాల్ గా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయానికి కూడా పెద్ద ఎత్తున మెజార్టీ 50,000 పైచలకే ప్రతి ఒక్కరు ఉన్నారు. మన ఎంఐ వీరేశం అయితే 70,000 దరిదాపుల్లో విజయం సాధించారు. సంబంధించినటువంటి 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. దీనికి సంబంధించిన ఓవరాల్ సంబంధించిన పార్టీ విజయానికి రావడం ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓవరాల్ గా చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంబంధించిన పనిచేసినటువంటి కార్యకర్తలు అయితే సూర్యాపేట జిల్లా ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే ఓవరాల్ గా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సూర్యాపేట జిల్లాలో కూడా ఓవరాల్ గా 12 సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చూసినట్లయితే 4 నియోజకవర్గాలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చింది. ప్రధానంగా గెలుపు కూడా వారిదే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 11 నియోజకవర్గాలకు గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక ఎస్టీకి సంబంధించి ఒక ఎస్సీ, 2 ఎస్సీలు కూడా గెలవడం జరిగింది. ఓవరాల్ గా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం ఉన్నది. వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఊపిచ్చారో ఆ 10 సంవత్సరాల తర్వాత తిరిగి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఊపితోటి ప్రజలను బలోపేతం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త క్యాడర్ కూడా ఒక ఊపు రావడానికి ప్రచారాన్ని రథంగా తీసుకున్నారు. దీంతో పాటు ఎక్కడైతే ఉంటారో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ జిల్లాలో సంబంధించినటువంటి క్యాడర్ ని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, కోమరెడ్డి బ్రదర్స్ అయితేనేమి అనుగుణంగా మరొక బీసీ క్యాడర్ సంబంధించినటువంటి ఆలేరు సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ ని ఒకదాటిపై రావడానికి ప్రధాన పాత్రధారి సూత్రధారి రేవంత్ రెడ్డి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా అభిప్రాయపడ్డారు. అదే కారణంతో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చే ఓట్ల శాతం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక జోష్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ జోష్ రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ప్రధానంగా ఒక సీఎం రేస్ లో అంటూ ప్రధానంగా ప్రచారం కావడంతో ఇంత పెద్ద మెజార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కీలకంగా ఎవరైతే కోమరెడ్డి బ్రదర్స్ ఉన్నారో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వీరందరినీ దామోదర్ రెడ్డితో పాటు సంబంధించినటువంటి అద్దెకి దయాకర్ వీళ్ళందరినీ ఉమ్మడి జిల్లాలో సమన్వయం చేసి ఒకతాటిపై తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి ఈ స్థానంలో ఉండడానికి ప్రధానంగా అతను చేసినటువంటి పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఆ అధికారానికి దూరంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వారు ఈ కాంగ్రెస్ పార్టీ వారిని అనేక ఇబ్బందులు పెట్టిన క్రమంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఒక దిశ నిర్దేశించి ఒక రూట్ మ్యాప్ ద్వారా పాదయాత్ర చేసి దీనికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎవరైతే ఈ ఇబ్బందికి గురవుతున్నారో వారికి మనోధైర్యానికి పెంచినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం గా ఉండడానికి ప్రధానంగా హరగుడు అని కూడా పదే కార్యకర్తలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ చూసినట్లయితే నల్గొండ జిల్లాలో గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితి తిరిగి ఈ 2013లో సంబంధించినటువంటి చూసినట్లయితే 23లో సంబంధించిన చూసినట్లయితే కీలకంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని
ప్రధానంగా చూసినట్టు సీనియర్లని సమన్వయం చేస్తూ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని వారికి గుర్తు చేస్తూ ఓవరాల్ గా ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రివ్యూ అయితేనేమి సంబంధించిన జిల్లాకు సంబంధించిన రివ్యూ ఎప్పటికప్పుడు పాల్గొని దానికి సంబంధించిన విషయాలలో ఒక విజయకేతనం తెలంగాణ రాష్ట్రంలోని 64 సీట్లు రావడానికి ప్రధాన భూమిక పోషించిన రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా ఈ నియోజకవర్గాలు ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు ఎప్పుడెప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం అని వారు కూడా చూస్తున్నారు. వీరికి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే ఎన్నికల్లో సంబంధించినటువంటి పోటీ విధానం ఉన్నటువంటి క్రమంలో కూడా ఆ నియోజకవర్గంలో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని పెద్ద ఎత్తున ఇప్పటికే ర్యాలీ కూడా చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4-5 మండలాల్లో ఇప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం అంటూ ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరితో సమన్వయం చేసుకుంటూ కూడా వారు కూడా ఇప్పటికీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా ఆల్రెడీ కేంద్రానికి సంబంధించినటువంటి నాయకత్వానికి అయితే రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వానికి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లాలను చూసుకుంటే 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల సక్సెస్ ని దింపుకుంది. అయితే ఇప్పుడు ఈ తరుణంలో నల్గొండ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డినే సీఎం కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ వేరే వ్యక్తిని సీఎం చేస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళు తీసుకోగలుగుతారా? ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం అయితేనే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే విభేదాలతో ఉన్నటువంటి వారి వర్గాలను మొత్తం సమన్వయం చేస్తాడు. తన యొక్క చాకచక్యంతో కమిటీ సంబంధించిన సీనియర్లు అయితేనేమి జూనియర్లు అయితే ఒక కీలకమైన భూమిక పోషించి పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి కూడా పైన అర్హుడని కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలే కాకుండా ఈ పార్టీ కేడర్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వారు సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అదే విధంగా గతంలో చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేసి పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ని పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి పరిస్థితి. అదే కోణంలో రేవంత్ రెడ్డి కూడా అదే కోణంలో పాదయాత్రతో పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరిని ఇబ్బంది పడకుండా ఎవరు నర్వస్ కాకుండా గతంలో పాల్గొనేటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటూ వాళ్ళకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని పెంపొందించుకొని వివిధ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రప్పించుకొని వాళ్ళ విజయానికి ప్రధాన పార్టీ వ్యక్తి రేవంత్ రెడ్డి అని కూడా ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండాలని కూడా ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి 11 నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే వాళ్ళకు విజయకేతనం ఎగరవేసిన వాళ్ళు కూడా సంకేతాలతో పంపారు రేవంత్ రెడ్డి సీఎం ఉండాలనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ కేడర్ మొత్తం రేవంత్ రెడ్డినే సీఎం చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది రేవంత్ రెడ్డినే అని, ఒకవేళ రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నూతన సీఎంగా రేవంత్ రెడ్డినే సీఎంగా ప్రకటించాలని మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి హైకమాండ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. సునీల్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అసలు మెదక్ నుండి అసలు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీఎం గా? ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా ముక్తకంఠంతో సీఎం గా రేవంత్ రెడ్డినే ఉంచాలని చెప్పి కూడా సీఎం గా నియమించాలని చెప్పి కూడా వాళ్ళు జాతీయ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దశలో అయితే కొందరు కార్యకర్తలు అయితే స్థానికంగా ఉన్నటువంటి బడా నేతలు, జిల్లా కాంగ్రెస్ నేతలకు కూడా ఫోన్ ద్వారా కూడా వారు తమ విజ్ఞప్తిని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా అందులో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అందులో ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మరో నియోజకవర్గం నారాయణఖేడ్, అందులో కూడా డాక్టర్ సంజీవ్ రెడ్డి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగింది. అదేవిధంగా మెదక్లో మైనంపల్లి హనుమంతరావు కుమారులు, మైనంపల్లి రోహిత్ రావు మొదటిసారిగా కూడా ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అయితే ఈ 3 గెలుపులకు కూడా రేవంత్ రెడ్డి కారణం. అయితే నారాయణఖేడ్, అదేవిధంగా ఆందోళన్, మెదక్ లో కూడా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు మెదక్ లో రాహుల్ గాంధీతో కూడా సభ ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్ షో నిర్వహించారు. మళ్ళీ ఖర్గే కూడా అక్కడ ప్రచారం జరిగింది. అదేవిధంగా నారాయణఖేడ్ లో కూడా రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు, నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపుకు ఆయన కృషి చేశారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు, రోడ్ షోలు నిర్వహించారు. జైరాబాద్ లో అయితే
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా రోడ్ షో నిర్వహించడమే కాకుండా పలు బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 3 స్థానాలు మాత్రం కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అయితే ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. నాయకులు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి, రాష్ట్రం ఆయన అభివృద్ధి జరుగుతుంది. మరోవైపు బీజేపీలో ఇప్పటివరకు చేసినటువంటి అక్రమాలు లేదా అన్యాయాలు కూడా వెలుగులోకి రావాలంటే ఆయనే కావాలా. ముందు ముఖ్యమైన అంశం రేవంత్ రెడ్డి గెలుస్తారనే లేదా రేవంత్ రెడ్డి సీఎం అవుతారనే కారణం చేతనే ప్రజలంతా కూడా ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలు కూడా అమలు అవ్వాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పి కూడా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ అయితే జిల్లా నేతలు కూడా ఇదే సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ కూడా స్థానిక గ్రామాలకు చెందినటువంటి నాయకులు అయితే ఈ సమాచారం రాష్ట్ర స్థాయి వరకు చేరుతుందా లేదా అనే అంశం మాత్రం పరిశీలించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే సీఎం గా పనిచేసినటువంటి అందోల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ కూడా తనకు మంత్రి పదవితో పాటు కీలకమైన పదవి కావాలని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వైపు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజానికుల అభిమానులంతా కూడా రేవంత్ వైపు ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ప్రియా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.